రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతిపక్ష వైసీపీ అడ్డుకోలేదని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ అనేక విధాలుగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఆస్తులకు రక్షణ లేకుండా చేశారని, ఇప్పుడు ప్రభుత్వంపై నిరాధార విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. నేరాలకు పాల్పడిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటే వాటిని కూడా వైసీపీ వ్యతిరేకిస్తోందని ఆరోపించిన మంత్రి ప్రజలు అలాంటి రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఒక మాజీ మంత్రి, అతనికి ఒక బాధ్యత కలిగిన మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కొడుకు యాక్సిడెంట్ చేసి అక్కడ ఉన్న ఒక బీసీ సోదరుడు చనిపోతే కనీసం అతన్ని హాస్పిటల్లో చేర్చి ప్రాణం కాపాడాలని చూడకుండా కొడుకుని ఆ కేసు నుంచి తప్పించడానికి వేరే వాళ్ళ మనిషిని పెట్టినటువంటి సందర్భం. అక్కడ వీడియో ఫోటోలు అన్నీ దొరికినాయి కాబట్టి అది బయటకు వచ్చింది. అంటే మసిపూసి మారేడుకాయ చేయరు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? 18 ఏళ్ల కుర్రాడు యాక్సిడెంట్ చేస్తే కేసు కడతారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 18 ఏళ్ల కుర్రాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేసినా మిమ్మల్ని కూడా కేసు కడతారు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మొన్న విజయవాడ వచ్చి మాట్లాడతాడు సాయి కృష్ణ అనుకుంటే, అతను ఒక రౌడీ షీటరు, ఆడపిల్లల్ని అఘాయిత్యాలు చేసినటువంటి వ్యక్తి, హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్లి మర్డర్ చేసినటువంటి వ్యక్తి. అతన్ని 23 ఏళ్ల కుర్రాడు ఏదో చిన్న తప్పులు చేస్తే అరెస్టులు చేస్తారా అని చెప్పి మాట్లాడాడంటే అతని నైజం ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలి ప్రజలు. ఇలాంటి అరాచక శక్తులు ఈ రాష్ట్రానికి అవసరమా? కులాలని చెప్పి మతాలని చెప్పి రెచ్చగొట్టి వైషమ్యాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని దయచేసి ఒక కంట కనిపెట్టాలని చెప్పి ప్రజలందరినీ కోరుతా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఎటువంటి యాక్టివిటీ జరగడానికి వీల్లేదని చెప్పి మేము డిఆర్సీలో తీర్మానం చేశాం. తర్వాత ఎవరో పాత పర్మిషన్ తీసుకుని అతను ఎవరో వచ్చి కొంత ఇల్లీగల్ చేశాడని తెలిసింది. ఇమ్మీడియట్గా అది క్యాన్సిల్ చేసి ఎవరైతే బాధ్యులు వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టి చర్యలు తీసుకుంటాక అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. నిన్నెళ్ళి డ్రామాలు ఆడతారు. ఈ రాష్ట్రంలో మైనింగ్ వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు ఇవాళ ఆ గొడ్డల పార్టీ నాయకులు వెళ్ళి అక్కడ డ్రామాలు ఆడుతూ ఉంటే నిజంగా మరి చూసే వాళ్ళకి అనిపిస్తూ ఉంది, వీళ్ళు వచ్చి మళ్ళీ నీతులు చెప్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్రాన్ని మొత్తం దోచుకుని ఇవాళ నీతి కవర్లు చెప్పే విధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు బయలుదేరుతా ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతూ, ఎలా సమగ్రంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు 1వ తారీఖు ప్రారంభించబోతా ఉన్నాం. ఇది మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక గర్వకారణం అని చెప్తా ఉన్నా. అలాగే అమరావతి పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే మచిలీపట్నం పోర్ట్ కానీ సీ పోర్ట్స్ కానీ అన్నీ కూడా చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రం యొక్క మౌలికంగా అభివృద్ధి స్పష్టంగా ఈ 2 సంవత్సరాల్లో